కుళికాఖ్యే భూమివహే సర్వసస్య వినాశనం. కుళికుడు అనేటువంటి ఈ సర్పము ఈ శేషు వినడం వల్ల పంటలకు మాత్రం కొంత అరిష్టం. ఎందుకోసం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, విశేష వర్షాలు కురుస్తాయి, వరదలు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక కొంత పంటలు నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక చోట ఖండవృష్టి, మరొక చోట విశేషమైన వృష్టి, ఇవన్నీ కూడా కుళికుడు భూభారాన్ని వహించడం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత అంతేనా, ఈ కుళికనామ భూవాహకుడి వల్ల మతద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు అధికమవుతారు. తమ యొక్క స్వప్రయోజనాల కోసం తమ యొక్క ఆటలు సాగటం లేదని ఏదో ఒక సమస్య సృష్టించాలి గనక మత విద్వేషాలు, ఉన్మాదాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, ఈ విధమైనటువంటి వాళ్ళు కొందరు సమాజంలో ఉత్పన్నమయ్యే అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. అయితే వర్షము కురుస్తుంది కదండి, మరి వర్షానికి కొలమానం ఏమిటి అంటే దేవతలు వర్షాన్ని ఒక పాత్ర చేత కొలుస్తారు. మన దగ్గర ఇన్ని సెంటీమీటర్లు, ఇన్ని మిల్లీమీటర్లను, ఇన్ని సెంటీమీటర్లను ఏదో చెబుతారు కదా మన ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు. కానీ ఆ కాలంలో దేవతలంతా కూడా వర్షాన్ని కొలవడానికి ఒక పాత్ర ఉండేదాన్ని, దాన్ని ఆఢకము అని అంటారు. 60 యోజన విస్తీర్ణం 100 యోజనమున్నతం. ఆ పాత్ర ఏ విధంగా ఉంటుంది? 60 యోజనాలు, 1 యోజనం 12 మైళ్ళు, 60 యోజనాల విస్తీర్ణం కలిగి, చుట్టుకొలత కలిగి, 100 యోజనమున్నతం 100 యోజనాలు ఎత్తు కలిగి ఉన్నటువంటి పాత్ర. దశాబ్దో ఈ విధమైనటువంటి పాత్ర చేత వర్షాన్ని కొలిచినట్లయితే, దశాబ్దో షట్పర్వతేషు చతుర్భాగాస్తు భూతలే. ఈ పాత్రతోని కొలిచినట్లయితే 10 భాగాలు సముద్రంలో కలుస్తుంది. ఇక షట్పర్వతేషు పర్వతాలపైన 6 భాగాలు కురుస్తుంది, 4 భాగాలు ఈ భూమిపై కురుస్తుందండి. వర్షం సరిపోతుంది. పర్వతాలపైనటువంటి కురిసినటువంటి వర్షం అంతా కూడా భూమిపైకే రావటం కదా. చక్కని ఔషధాలు ఇవన్నీ కూడా ఆ పర్వతాలపైనే కదా ఉండేటివి. పర్వతాలు సురక్షంగా ఉంటేనే మనమంతా కూడా చక్కగా ఉంటాం. కనుక ఈ విధమైనటువంటి ఈ సంవత్సరం వర్షం యొక్క ఆ ప్రమాణాలు, ఆ కొలిచే పాత్ర, దాని యొక్క ఉధృతి అంతా కూడా చక్కగా అందరికి అనుకూలంగా ఉంది. విశేష వర్షాలు మాత్రం బాగా కురుస్తాయి ఈ సంవత్సరం. ఇక ఆరిద్ర నక్షత్రం యొక్క ప్రవేశ కాల ఫలం. ఇది కూడా ఈ సమాజానికి, జ్యోతిషము, ఈ పర్యావరణానికి ఇదంతా కూడా చాలా అవసరం. కనుక ఆరిద్ర ప్రవేశ సమయం పగలు జరుగుతుంది కనుక సూర్య భగవానుడు ఆరిద్ర నక్షత్రంలో ప్రవేశించేటి సమయాన్ని మనం ఏమంటామంటే ఆర్ద్ర ప్రవేశ కాల ఫలితము అని అంటాం. కనుక మధ్యాహ్నం కలుగుతుంది కనుక చక్కని వర్షాలు కురుస్తాయి. అష్టమి తిథి వల్ల సామాన్య కొంత వర్షాలు ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ కురవచ్చు. తర్వాత సుభిక్షం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఏర్పడతాయి ఆర్ద్ర ప్రవేశ కాల ఫలితం వల్ల.